హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను మీ లలిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్స్ విత్ వల్లి అండి. సమ్మర్ అయినా వింటర్ అయినా సండే అంటే స్పెషల్ ఉండాల్సిందే కదండి. కానీ నిన్న హైదరాబాద్లో చికెన్ షాప్ మటన్ షాప్ బంద్ అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. ఈ వీక్ కుకింగ్ నుండి రెస్ట్ దొరికిందని. కానీ మా హస్బెండ్కి ఎక్కడ దొరికిందో ఒక చికెన్ షాప్ ఓపెన్ ఉందంట. చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా తప్పుతుందా? పెద్ద సమస్య వచ్చి పడిందే. సమ్మర్లో స్టవ్ దగ్గర ఉండడం అంటే సాహసం అనే కదా చెప్పాలండి. సమ్మర్లో స్టవ్ దగ్గర ఉండి స్పెషల్స్ చేస్తున్న స్త్రీమూర్తులందరికీ సన్మానం చేసిన తప్పులేదండి. నేనైతే నా స్టైల్లో గోంగూర చికెన్ ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటానండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గోంగూర చికెన్ ఎలా సింపుల్గా చేసుకోవాలో నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ముందుగా బాండీ తీసుకుని ఆయిల్ వేసి 4 లవంగాలు చెక్క వేసి వేగిన తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసి బాగా మగ్గనియాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి. ఆనియన్స్ బాగా మగ్గాలండి. ఏ కర్రీకైనా ఆనియన్స్ బాగా వేగితేనే కదా టేస్ట్. తర్వాత ఒక బాండీ తీసుకుని ఒక దలసరి బాండీ తీసుకోండి. అందులో కడిగి వాడ్చిన గోంగూరని మెత్తగా ముద్దగా అయ్యే వరకు దగ్గరికి రానిచ్చేంత వరకు హీట్ మీద గోంగూర ఉడకబెట్టాలండి. ఇలా చేయడం వల్ల గోంగూర ఈజీగా ఉడుకుతుంది. డైరెక్ట్ వాటర్లో వేసిన దానికంటే గోంగూరని ఇలా బాండీలో వేడి బాండీలో వేయడం వల్ల త్వరగా బాయిల్ అవుతుంది. నేను ఎప్పుడు గోంగూర చేసిన ఇలా ముద్దగా చేసి బాయిల్ చేస్తానండి. అందువల్ల ఏమవుతుందంటే గోంగూర ఈజీగా ఉడుకుతుంది. కర్రీలో డైరెక్ట్ వాటర్లో వేసి దానికంటే ఇలా ముద్దగా చేయడం వల్ల గోంగూర త్వరగా బాయిల్ అవుతుంది. నేనైతే చికెన్ని మ్యారినేట్ చేసి ఒక పక్కన పెట్టుకున్నానండి. చికెన్ అయితే ఎలా మ్యారినేట్ చేశానో మీకు చెప్తానండి. పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకే రకమైన గరం మసాలా యూజ్ చేయకుండా పెరుగు, నిమ్మకాయ వేసి ఒక ½ an hour మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. మనం ఎప్పుడు నార్మల్గా చికెన్ కర్రీ చేసుకున్నట్టే చేశాను. కానీ ఇందులో గరం మసాలా అయితే యాడ్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ గోంగూరలో ఉన్న పుల్లదనం వల్ల చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి. అంతేకాకుండా లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేయడం వల్ల చికెన్ అయితే నీసు వాసన రాదండి. ఇలాగ ఉల్లిపాయ బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ అయితే యాడ్ చేసి 10 to 15 minutes చికెన్ అయితే 80% కుక్ అయ్యే వరకు ఉడకబెట్టాలండి. తర్వాత గోంగూర యాడ్ చేయాలండి. ఎందుకంటే ఇప్పుడే గోంగూర యాడ్ చేస్తే ఆ గోంగూరలో ఉన్న పుల్లదనం వల్ల చికెన్ అయితే ఉడకదు. ఇలా చికెన్ ఒక 80% ఉడికిన తర్వాత గోంగూర కూడా యాడ్ చేయాలండి. గోంగూర వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 to 10 minutes ఉడకబెడితే చాలు. గోంగూర చికెన్ రెడీ. ఎంతో సింపుల్గా ఈజీగా గోంగూర చికెన్ ఇలా ట్రై చేయండి ఒకసారి. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ గోంగూర చికెన్ కర్రీ రెడీ అండి. మీరు కూడా ఒకసారి రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మా వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు